నమస్తే, వెల్కమ్ టు షాడో టీవీ. ఇవాళ మనతోటి బీకే రెడ్డి సార్ ఉన్నారు. బీకే రెడ్డి సార్ ఆల్రెడీ బీకే రెడ్డి ఆన్లైన్ ఇంగ్లీష్ కోర్సు స్టార్ట్ చేశాడు. ఈ కోర్స్ స్టార్ట్ చేసి ఆల్రెడీ కోర్సులో అంటే నేర్చుకున్న వాళ్ళ నుంచి ఏ విధంగా రెస్పాన్స్ ఉంది, సో ఆ కోర్స్ నేర్చుకున్న వాళ్ళ వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఆల్రెడీ నేర్చుకుంటాం వాళ్ళకి ఆన్లైన్లో, సో ఇంకేమైనా మిగతా విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, కోర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. స్టూడెంట్స్ నుంచి కానీ మిగతా వాళ్ళు అంటే 18 ఎబో స్టూడెంట్స్ కానీ మిగతా ఎంప్లాయీసే కానీ బిజినెస్ మ్యాన్సే కానీ అందరూ ఆన్లైన్ కోర్స్ నేర్చుకుంటున్నారు. సో వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఇంగ్లీష్ అంటే ఇలా ఉంటుంది, ఇలా నేర్చుకోవాలా, ఇవన్నీ వస్తేనే ఇంగ్లీష్ వస్తుందనే అపోహ ఉంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది వాళ్ళకు తెలిసిన పద్ధతుల్లోనే, వాళ్ళు గతంలో ప్రయత్నం చేసిన పద్ధతుల్లోనే ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే చాలా తెలిసినప్పటికీ కూడా, ఇప్పుడు డిగ్రీ పీజీ చేసిన వాళ్ళకి చాలా విషయాలు తెలిసి ఉంటాయి ఇంగ్లీష్లో. ఇన్ని తెలిసినప్పటికీ కూడా ఇంగ్లీష్ మనకు రావట్లేదంటే మేబీ ఇంకా ఎక్కువగా తెలుసుకోలేమో అనే అపోహలు ఉంటారు. కానీ వాస్తవంగా ఇక్కడ ఎక్కువ తెలుసుకోవడం కాదు. ఏం అర్థం చేసుకోవాలంటే 15, 20, 25 ఇయర్స్ ప్రయత్నం చేసినా కూడా ఇంగ్లీష్ నేర్చుకోలేకపోతున్నారంటే, ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారంటే ఏమర్థం చేసుకోవాలంటే మనం నేర్చుకునే పద్ధతులు, మనం అభ్యసించే పద్ధతులు కరెక్ట్ కావనే విషయం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నిజంగా అవి కరెక్ట్ అయి ఉంటే వాళ్ళకి ఎప్పుడో ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ రాలేదంటే ఇక అవి తప్పు పద్ధతులు. మరి కొత్త పద్ధతులు నేర్చుకోవడానికి సిద్ధం ఉండాలి. చాలామంది సిద్ధపడరు. అదే పద్ధతిలో గుడ్డెద్దు చేరులో పడినట్టుగా అదే పద్ధతిలో వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అలా కాదు, కొత్త పద్ధతులు తెలుసుకోవాలా. శాస్త్రీయ పద్ధతులు ఏదైతే భాషలు ప్రపంచంలో ఏ రకంగా నేర్చుకుంటారో ఆ పద్ధతులు తెలుసుకొని ఆ పద్ధతుల్లో ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే కంప్యూటర్ ఉంటుంది. కంప్యూటర్లో సాఫ్ట్వేర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి. ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్ మూలంగా మనకు కావాల్సిన ఫలితాలు రాకపోతే, మనకు కావాల్సిన అవుట్పుట్ రాకపోతే ఏం చేస్తాం? సాఫ్ట్వేర్ మారుస్తాం కదా. సో మనకు కావాల్సిన ఫలితాలు, సానుకూలమైన ఫలితాలు, ఆశించిన ఫలితాలు రావాలంటే మనం సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకుంటాం, సాఫ్ట్వేర్ని మార్చుకుంటాం. ఇక్కడ కూడా మీరు ఇంతకాలం ప్రయత్నించినా కూడా మీరు తెలుసుకున్న విషయాలు మాట్లాడడానికి సపోర్ట్ చేస్తలేవంటే మీరు అర్థం చేసుకోవాలా, మీ విధానాలు, మీరు నేర్చుకునే పద్ధతులు సరైనవి కావు. డెఫినెట్గా సరైన పద్ధతులు తెలుసుకోవాలా, ఆ పద్ధతుల్లో నేర్చుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి అనుకోవాలా. అయితే మీరు ఇంతకుముందు అడిగినట్టుగా ఎవరైతే ఆన్లైన్ కోర్స్ తీసుకున్నారో వీళ్ళంతా గతంలో డిగ్రీ పీజీ చేసిన వాళ్ళే కదా. వాళ్ళంతా ఇంగ్లీష్ సాంప్రదాయ పద్ధతిలో ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేసిన వాళ్ళే. గ్రామర్ ఈ ఆన్లైన్ కోర్సులో ఏం ఆశిస్తారంటే, మేబీ మాకు తెలియని గ్రామర్ ఉంటుందేమో, దీంట్లో మేము ఇంకా నేర్చుకోవాల్సిన గ్రామర్ ఉంటుందేమో, ఇంకా ఎక్కువ పదాలు గిట తెలుసుకోవాలేమో అనే అపోహలు ఉంటారు. ఈ ప్రోగ్రామ్ చూడంగానే అలాంటిది ఏం లేదు అని ఒకసారి అనుకుంటారు. బట్ నేను అందుకే కొన్ని వీడియోస్లో మొదటి వీడియో పాఠాల్లో ఇదే ఉంటుంది. వాళ్ళ అప్రోచ్ని, వాళ్ళ గతంలో ఏర్పడిన అపోహల్ని తొలగించుకొని సహజంగా ఎలా నేర్చుకోవాలనే పద్ధతిలో మన ప్రోగ్రామ్ ఉంటుంది కదా. సో ఆ పద్ధతిలో వాళ్ళు వెళ్ళాలి. అండ్ వాళ్ళు దానికి ప్రిపేర్ అయి ఉండాలి. ఇది మనం నేర్చుకున్న పద్ధతి కాదు, ఇది డిఫరెంట్ విధానం కనుక ఈ పద్ధతిలో మనం వెళ్ళాలా, ఈ పద్ధతిలో వెళితే మనకి ఇంగ్లీష్ వస్తుందనే ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్తే డెఫినెట్గా వస్తుంది. నాకు వచ్చే రెస్పాన్స్ కూడా అలానే ఉంటుంది స్టూడెంట్స్ నుంచి. సార్ అంటే మీ వీడియోస్ చూసినప్పుడు కింద కామెంట్స్ చూస్తున్నాము. సో మేము 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు విద్యాభ్యాసం చేసిన 18 సంవత్సరాలు ప్రతి ఇయర్లో ఇంగ్లీష్ కోర్స్ నేర్చుకున్నాము. అట్లాంటి రాంది టూ డేస్లో ఇంగ్లీష్ కోర్స్ ఎట్లా నేర్స్తారు, మీ ఆన్లైన్లో 15 లెసన్స్ ఎలా నేర్స్తారని కామెంట్స్ వస్తూ ఉన్నాయి. సో దానికి మీరేం చెప్తారు? గతంలో ఈ కరోనా కన్నా ముందు 2 days ఫుల్ డే ప్రోగ్రామ్ ఉండేది హైదరాబాద్లో సెంట్ హోటల్లో. అక్కడ హోర్డింగ్ కూడా పెట్టాము. చాలామంది బోర్డు చూసి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇది ఎప్పుడు వాళ్ళు గతంలో వినని మాట. ఎవరైనా 45 days, 2 months, 3 months ఈ కోచింగ్లు విన్నారు. 2 daysలో అనే వరకు మొదటగా నంబరు బోగస్ అనుకుంటారు, కేవలం డబ్బులు వసూలు చేయడానికి అనుకుంటారు, రకరకాలు అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనకి భిన్నమైన మాట ఇది కనుక అనుకుంటారు. అయితే ఇప్పుడు యూట్యూబ్లో నా వీడియోస్ చాలా ఉన్నాయి. ఆ వీడియో చూసిన వాళ్ళు ఒకవేళ ఆ ప్రోగ్రామ్ తెలిస్తే వాళ్ళు నమ్ముతారు.
ఎందుకంటే ఇది వాళ్ళకు తెలిసిన మెథడ్ కాదు. నిజంగా వాళ్ళకి తెలిసిన మెథడ్ అయితే 2 రోజులు కాదు కదా, 2 ఏళ్ళైనా కూడా రాదు. ఇది వాళ్ళకి తెలిసిన మెథడ్ కాదు. సో వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో ఇది మనం అనుకునే మెథడ్ కాదు, మనం అనుకున్నట్టుగా విడి పదాలు, గ్రామరు, పుస్తకాలు ఇవన్నీ చదివి నేర్చుకొని వాటిని అప్లై చేస్తూ మాట్లాడే మనం ప్రయత్నం చేసే మెథడ్ కాదు, ఇది భిన్నమైన మెథడు అని అర్థమవుతుంది. వాళ్ళు నమ్ముతారు. వాళ్ళు నమ్మి డెఫినెట్గా వస్తారు. 2 డేస్లో అది ప్రాక్టికల్ ప్రోగ్రామ్. ఆ 2 డేస్లో జరిగేది ఏంటంటే అదొక రిహార్సల్స్ లాంటిది. రియల్ లైఫ్లో మాట్లాడడానికి రిహార్సల్స్ లాంటి సరైన రిహార్సల్స్. సో ఎప్పుడైనా రిహార్సల్ చేస్తే స్టేజ్ మీద కూడా చేస్తాం. మనం చిన్నప్పుడు ఎన్నో డ్రామాలు చేసాం. రిహార్సల్స్ డైలాగ్స్ నేర్చుకొని రిహార్సల్స్ చేసినప్పుడు స్టేజ్ మీద కూడా చేస్తాం. కాకపోతే కొద్ది భయము, సిగ్గు ఉంటుంది. 2-3 సార్లు చేస్తే అది వెళ్ళిపోతుంది. సో ఇంగ్లీష్ నేర్చుకోవడం కూడా అదే రిహార్సల్స్ లాగా దాన్ని భావించాలా, ఆ పరమైన ప్రాక్టికల్గా ప్రిపేర్ కావాలా. సార్ మరో విషయం ఏంటంటే, ఎక్కడైనా న్యూస్ పేపర్ చదివినా కూడా, ఎక్కడైనా ఏదో టీవీలో కానీ సినిమాల్లో కానీ వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ అర్థమైనట్టే అవుతుంది. దాని వల్ల మనం మాట్లాడలేకపోతున్నాం. లేకపోతే ఎవరైనా బయట మనం అంటే ఏదైనా ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు, సాఫ్ట్వేర్ ఆఫీస్లోకి వెళ్తే వాళ్ళు మాట్లాడినప్పుడు మనం సమాధానం ఇవ్వాలని వెళ్తాము. సో మనం మాట్లాడలేకపోతున్నాం. ఇంగ్లీష్ అంతా తెలిసినట్టే ఉంటుంది, ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాము. దాని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఈ చదువుకున్న వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్ న్యూస్ కానీ ఇంగ్లీష్ సినిమాలు చూస్తే మొదటగా అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే, ఆ వాయిస్కి, ఆ యాక్సెంట్కి మన చెవులు అలవాటు పడలే. సో అందుకే లిజనింగ్ కూడా ఒక స్కిల్, ఎఫెక్టివ్గా వినడం కూడా ఒక నైపుణ్యం. సో అది లేకపోవడం మూలంగా తెలిసిన ఇంగ్లీష్ అయినప్పటికీ కూడా ఆ వాయిస్ యాక్సెప్ట్ చేయలేదు. ఆ హియరింగ్ ఎబిలిటీ దానికి అనుగుణంగా ఉండదు. అందుకోసమే అర్థం కాదు. సరే, కొన్ని సందర్భాలు అర్థమైనప్పటికీ కూడా సమాధానం ఇవ్వలేరు. కారణం ఏంటంటే, వాళ్ళు చదివిన క్రమంలో కేవలం వారికి ఇంగ్లీష్ తెలుసు కేవలం అంటే మైండ్లో ప్యాసివ్ స్టేట్లో ఉంటుంది. అది కూడా ఎలా ఉంటుంది? ట్రెడిషనల్ పద్ధతిలో ఉంటుంది, సాంప్రదాయ పద్ధతిలో ఉంటుంది. అంటే కొన్ని విడి పదాలు తెలియడం, కొన్ని గ్రామర్ రూల్స్ తెలియడం, ఆ పద్ధతిలో ఉంటుంది. అది రెడీ టు స్పీక్ ఇంగ్లీష్ కాదు. అది కేవలం తెలుసు, అది కూడా నాట్ రెడీ టు స్పీక్. అంటే విడివిడి పదాలుగా గ్రామర్ రూపంగా తెలుసు. అంటే మాట్లాడే క్రమంలో వాటన్నిటిని ఉపయోగించి ఇక్కడ మాటలు తయారు చేసుకొని మాట్లాడదాము అనే ప్రయత్నం ఉంటుంది. అది రియల్ లైఫ్లో సాధ్యం కాదు అది. ఎందుకంటే అంత వ్యవధి ఉండదు, అలాంటి ఎన్వైరన్మెంట్ కానీ ఉండదు. మాట్లాడడం అంటే స్పాంటేనియస్గా జరగాలి. సో కనుక సహజంగానే ఆ రకంగా వాళ్ళ మైండ్లో ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇది మాట్లాడడం అనేది ఏ మిగతా విషయాల్లాగా ఒక వ్యక్తి విషయంలో 2 సార్లు జరుగుతుంది. ఏ విషయమైనా ప్రపంచంలో వ్యక్తులకు సంబంధించి ఒక పని 2 సార్లు జరుగుతుంది. మొదటిసారిగా ఆ పని మైండ్లో జరుగుతుంది, రెండవసారి రియల్ వరల్డ్లో జరుగుతుంది. అంటే మీరు ఒక ఇల్లు కట్టాలనుకుంటారు. ఇల్లు కట్టాలనుకుంటే మొదటగా మైండ్లో దానికి సంబంధించిన రూపకల్పన జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు అయినాక రియల్ లైఫ్లో జరుగుతుంది. లేదంటే ఎక్కడైనా వెళ్ళాలనుకుంటారు, దానికి సంబంధించిన ప్లానింగ్ మొత్తం జరుగుతుంది మైండ్లో, తర్వాత రియల్ లైఫ్లో వచ్చేస్తుంది. ఇంగ్లీష్ స్పీకింగ్ కూడా అలాంటిదే. ఇంగ్లీష్ స్పీకింగ్ రియల్ లైఫ్లో ఫ్రీగా మాట్లాడగలగాలంటే దానికి సంబంధించిన పూర్తి రెడీనెస్ మైండ్లో ఉండాలి. అంటే మాటల రూపంలో రెడీగా ఉండాలి. విడి పదాలు, గ్రామర్ కాదు, మాటల రూపంలో రెడీగా ఉండాలి. కానీ మన ఎడ్యుకేషన్లో అలాంటి తీరు ఎడ్యుకేషన్ లేదు. మన ఎడ్యుకేషన్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్తో ఉందంటే, మాటల్ని ఇక్కడ రెడీ చేసుకోవాలనే పద్ధతిలో ఉంది. ఇక్కడ మాటలు రెడీ చేసుకోవడం ఆ మెకానిజం లేదు హ్యూమన్ సిస్టంలో మాట్లాడే క్రమంలో. సో కనుక మాట్లాడలేకపోతున్నాం. వాళ్ళకి అర్థం కావట్లేదు. నాకు తెలుసు కానీ ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు, తెలుసు కానీ ఎందుకు మాట్లాడట్లేదంటే మీ మెకానిజం విడి పదాల రూపంలో, గ్రామర్ రూపంలో మాటలను తయారు చేసుకొని మాట్లాడే మెకానిజం మన హ్యూమన్ సిస్టంలో లేదు. సో కనుక మాటలు రెడీగా ఉంటేనే మీరు మాట్లాడగలుగుతారు. ఆ రెడీనెస్ లేదు కనుక అన్నీ తెలిసినా కూడా మాట్లాడలేకపోతారు. కనుక అది అర్థం కాని స్థితిలో ఉంటారు చాలామంది తెలిసిన వాళ్ళు. అది జరుగుతూ ఉంది. Thank you for your great cooperation. Then, where is your phone? No, I don't want to keep any phone. What's your name? My name is Rajanna. You are from? I came from Annanelli. Where is Annanelli? Annanelli near Urkere. Oh, what's your qualification? Nothing. I am not a qualified. I am uneducated, thoroughly uneducated. How can you speak English? It is only learned by the people. Oh, great.
Nature is my teacher. World is university. But I have no any teacher and any university. This is my university. This is my teacher. Yeah, thank you. I am not followed to anybody because I have no any confidence on the modern methods. Okay, thank you. Okay. ఇంతసేపు రాజన్న వీడియో చూసాము సార్. ఆ వీడియోలో సో ఆయన అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ సరే హాయ్ హలో అంటే కూడా మీనింగ్ తెలియదు, తిన్నారా అంటే కూడా ఈటింగ్ అనేది మీనింగ్ తెలియదు. అట్లాంటి రైల్వే కూలీ ఇంగ్లీష్ ఎలా మాట్లాడగలిగాడు? సో ఇంగ్లీషు అర్థాలు తెలియకుండా మీ కోర్సు ద్వారా ఇంగ్లీష్ ఎలా సాధ్యమవుతుంది అంటారు? ఇప్పుడు రాజన్న ఒకడే కాదు, రాజన్న ఒకడు వీడియో చూసాము, అదంతా చాలా బాగుంది. ఇంగ్లీష్ మాట్లాడలేని వాళ్ళకి అది ఒక పెద్ద అద్భుతంగా ఉంది. కానీ రాజన్న లాంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు మనం ఏదైనా చదువు రాని వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి ఏ భాష కూడా రాదు చదవడం, కానీ మాట్లాడే విధానంలో వాళ్ళకుండే పరిసరాలను బట్టి 2-3 భాషలు మాట్లాడతారు. ఇప్పుడు మీరు హైదరాబాద్లోని పాత పట్టణంలో తీసుకుంటే తెలుగు మాట్లాడతారు, ఉర్దూ మాట్లాడతారు, ఇంకేదైనా వారి చుట్టుముట్టు ఎవరైనా మిగతా భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటే అది కూడా నేర్చుకుంటారు. వాళ్ళు అలా నేర్చుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి తెలియదు ఒక భాష నేర్చుకోవాలంటే గ్రామర్ నేర్చుకోవాలా, చదువు రావాలా, రాయటం రావాలా, గ్రామర్ రావాలా అనే విషయం వాళ్ళకి తెలియదు. అసలు వాళ్ళకేం తెలియదు. వాళ్ళకేం తెలియనప్పుడు ఏ భాషను అయినా కూడా అదే పద్ధతిలో నేర్చుకుంటారు, వింటారు, ఆ మాటలను గుర్తుపెట్టుకుంటారు, ఆ మాటలను రిపీట్ చేస్తారు, మిగతా మాటలు కూడా మాట్లాడగలుగుతారు. ఎందుకు మిగతా మాటలు కూడా మాట్లాడగలుగుతారంటే మనం ఎప్పుడైనా పరిసరాల నుంచి భాష నేర్చుకునేటప్పుడు ఏం జరుగుతుందంటే పరిసరాల ద్వారా భాష నేర్చుకునే కొన్ని మాటలు నేర్చుకుంటే అదే పద్ధతిలో అదే ప్యాటర్న్లో ఎన్నో మాటలు మాట్లాడే ఎబిలిటీ బై డిఫాల్ట్ వస్తుంది ప్రతి ఒక్కరికి. అందుకే పరిసరాల ద్వారా నేర్చుకునే వాళ్ళు సహజంగా నేర్చుకుంటారు. అంటే ఇన్ని మాటలు రావాలి, అన్ని మాటలు రావాలి కాదు, కొన్ని మాటలు నేర్చుకుంటే అదే ప్యాటర్న్లో ఎన్నో మాటలు మాట్లాడే ఎబిలిటీ మనకు డిఫాల్ట్ ఉంటుంది మనిషికి. అందుకే అలా మాట్లాడగలుగుతారు, సహజంగా నేర్చుకుంటారు. సరే, ఇంకో విషయం సార్, చాలామంది చదువుకున్నారు, ప్రజెంట్ ఉద్యోగాలు చేస్తారు, కొందరు బిజినెస్ ఉన్నారు, బిజినెస్ ప్రొఫెషనల్స్ ఉన్నారు సార్. రియల్ ఎస్టేట్ సంఘమే కానీ, బిల్డర్సే కానీ, మిగతా వ్యాపారాలు, ఇప్పుడు హోల్సేల్ కిరాణా షాప్స్ పెద్ద పెద్దవి, అక్కడ మార్కెటింగ్ పర్సన్స్ వచ్చి వాళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు వీరు వాళ్ళతో మాట్లాడలేకపోతున్నారు బిజినెస్ టైంలో కూడా. సో కొందరు కస్టమర్స్ కూడా కోల్పోతారు, ఎందుకంటే బయట నుంచి వచ్చి కస్టమర్స్ ఉంటారు, షాపింగ్ చేస్తుంటారు, షాపింగ్ మాల్స్లో కూడా అక్కడ షాప్ ఓనర్స్ ఉంటారు. సో వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. సో వాళ్ళకు ఇంగ్లీష్ మీద అవగాహన లేదు. సో వాళ్ళు ఎలా నేర్చుకోవచ్చు? ఎందుకంటే వాళ్ళ ఆల్రెడీ చదువు ఆపేశారు, వాళ్ళు కంప్లీట్గా బిజినెస్ పోయారు. సో వాళ్ళు ఎలా నేర్చుకోవచ్చు? మీ ఆన్లైన్ కోర్స్ ద్వారా కానీ 2 days ఇంగ్లీష్. ఇప్పుడు భాషలు నేర్చుకునే సహజమైన పద్ధతి ఏంటంటే ఏ భాష అయినప్పటికీ కూడా మొదటగా వ్యవహారికంగా నేర్చుకోవాలా. వ్యవహారికంగా అంటే వినడం, మాట్లాడడం ద్వారా, తర్వాత గ్రాంథికంగా నేర్చుకోవాలా. కానీ మనకు అందుకు భిన్నంగా మన విద్యా విధానంలో వ్యవహారికంగా నేర్చుకోవటం పక్కకు పెట్టేసి ఆ అవకాశం కూడా లేదు కనుక మన విద్యా విధానం అంతా గ్రాంథికంగానే నడుస్తుంది. అంటే చదవడం చుట్టే నడుస్తుంది. అందుకే ఈ సమస్య ఏర్పడింది ఇంగ్లీష్ పట్ల. అయితే వివిధ రంగాల్లో ఉండే వ్యాపారస్తులు, ప్రొఫెషనల్స్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళందరూ ఇంగ్లీష్ నేర్చుకునే ఒకే విధంగా ఉండదు, వాళ్ళ రంగాన్ని బట్టి మారుతుంటుంది. అంటే మొదటగా ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ వృత్తుల్లో ఉండే వ్యక్తులు మొదటగా వారికి రోజువారీగా అవసరమయ్యే మాటలు మొదటగా నేర్చుకోవాలి. ఆ మాటలు ఎక్కడ నేర్చుకుంటారు అంటే ఆ వృత్తుల్లో ఉంటారు కనుక వాళ్ళకి ఆ మాటలు మాట్లాడే వాళ్ళే ఉంటారు వాళ్ళకి. ప్లస్ దానికి సంబంధించిన మాటలు ఇప్పుడు గూగుల్లో కూడా దొరుకుతాయి. ఇప్పుడు ఒక అడ్వకేట్ ఉన్నాడు, లీగల్ ఎక్స్ప్రెషన్స్ అంటే గూగుల్లో కొడితే దొరుకుతాయి. ఒక అడ్వకేట్ ఏం మాట్లాడాలా, ఒక బిజినెస్ ప్రొఫెషనల్ అంటే బిజినెస్ ఎక్స్ప్రెషన్ దొరుకుతాయి, ఒక మెడికల్ డాక్టర్ ఎక్స్ప్రెషన్ దొరుకుతాయి. వాళ్ళు మొదటగా ఒక టీచర్ ఎక్స్ప్రెషన్స్, ఇప్పుడు టీచర్స్ ఉంటారు, టీచర్స్కి అవసరమైన మాటలు అడ్వకేట్కి అవసరమైన మాటలు ఒకటి కాదు, టీచర్కి అవసరమైన మాటలు ఇంకో డాక్టర్కి అవసరమైన మాటలు ఒకటి కావు. మొదటగా ఏం చేయాలంటే వాళ్ళకి చుట్టూ ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్వైరన్మెంట్ లేదు కనుక వాళ్ళు ఏం చేయాలా, వాళ్ళ వృత్తికి సంబంధించిన మాటల్ని పుస్తకాల ద్వారా కానీ వీడియోస్ ద్వారా కానీ తీసుకోవాలా. అంటే అవసరమైతే నోట్ చేసుకోవచ్చు, వాటితో మొదలు పెట్టాలా. వాళ్ళు ఆ మాటలు నేర్చుకుంటే
ఇంతకుముందు మళ్ళీ చెప్పాను, ఆ మాటలు నేర్చుకుంటే అదే ప్యాటర్న్లో మిగతా మాటలు మాట్లాడగలిగే క్రియేటివిటీ ప్రతి మనిషికి ఉంది. దాన్ని లింగ్విస్టిక్ క్రియేటివిటీ అంటారు. అంటే భాషలు మాట్లాడే క్రియేటివిటీ. మీ చిన్నపిల్లలు ఎలా నేర్చుకుంటారు భాషల్ని? అంటే ఆ క్రియేటివిటీ మనిషిలో ఉంటుంది పుట్టుకతోనే. వాళ్ళని ఇమిటేట్ చేస్తూ మాట్లాడడం, పేరెంట్స్ అనే మాటలు వింటూ 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 అదే పద్ధతిలో మాట్లాడడం. కొన్ని మాటలు విన్నాక రాని మాటలు కూడా మాట్లాడతారు. అది ఎలా సాధ్యం అంటే ఆ ప్యాటర్న్లో వాళ్ళు మాటలు మాట్లాడగలుగుతారు. కనుక వివిధ వృత్తుల్లో ఉండేవాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ వృత్తికి సంబంధించిన చిన్న చిన్న మాటలు నేర్చుకుని వాటిని స్వీయ అభ్యాసం చేయాలి. ఇది చాలా కొత్త విషయం స్వీయ అభ్యాసం అనేది. జనరల్గా ఎట్లా సార్ ఏమంటారంటే, సార్ నాకు ఇంగ్లీష్ నేర్చుకుందాం అంటే మా చుట్టూ ఎవరు మాట్లాడటం లేరు, మరి ఎట్లా సార్ అని అంటారు. అవును, మరి భారతదేశంలో ఉన్నాం కనుక మన చుట్టూ ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్వైరన్మెంట్ ఉండదు. అయినప్పటికీ మనకు ఇంగ్లీష్ నేర్చుకోవాలి కనుక ఎలా నేర్చుకోవాలంటే దానికి స్వీయ అభ్యాసం అని మన ట్రైనింగ్లో ఒక పార్ట్ అది. దాన్ని మనం MSCగా చెప్పుకుంటాం. అంటే స్వీయ అభ్యాసంలో మైండ్ టాక్. మనం ఇంతకుముందు చెప్పాం, మాటలు ఇక్కడ రెడీగా ఉంటేనే ఇక్కడికి వస్తాయని. ఇక్కడ ఉంటేనే ఇక్కడ ఉంటాయి. అంటే ఇక్కడ వాటిని రెడీ చేయాలి. వాటిని ఇక్కడ రెడీ చేయాలంటే ఒకటికి రెడీ కావు. ఆ నేర్చుకున్న మాటల్ని మళ్ళీ మళ్ళీ మైండ్లో అనుకుంటే అవి ఇక్కడ రెడీగా ఉంటాయి. అప్పుడు ఆ కంటెక్స్ట్ వచ్చినప్పుడు అవి ఇక్కడికి వస్తాయి, నోటి మీదకి వస్తాయి. దాన్ని మనం స్వీయ అభ్యాసంలో ప్రైవేట్గా మనం చేసుకునే ప్రాక్టీస్లో సెల్ఫ్ టాక్ ప్రాక్టీస్ అంటాం. అంటే మనకు గట్టిగా మాట్లాడాలా. ఎందుకు మాట్లాడాలంటే మీరు మాట్లాడే మాటలు 2-3 సార్లు మీరు మాట్లాడితే ఆ మాటలు మీ మైండ్ మర్చిపోయినా కూడా మీ టంగ్ మౌత్ గుర్తుంచుకుంటుంది. దాన్ని మజిల్ మెమరీ అంటారు, మజిల్ ఇంటెలిజెన్స్. అది అందరికీ ఉంటుంది. సో అది ఉంటుందని తెలియదు. ఇప్పుడు మీరు ఏదైనా ఒక పని 4 సార్లు చేయండి, ఏమవుతుంది? ఎక్స్పర్టైజ్ వస్తుందా కదా? అంటే అది ఎట్లకెళ్ళి వచ్చింది? మీ మజిల్స్కి వస్తుంది అది, ఆ ఎక్స్పర్టైజ్. సో కనుక సెల్ఫ్ టాక్ అది. ఇంకోటి క్రాస్ టాక్, C అంటే ఇతరులతో మాట్లాడడం. సో ఇది స్వీయ అభ్యాసంలో మైండ్ టాక్, సెల్ఫ్ టాక్, క్రాస్ టాక్ చేయాలి. ఎందుకు చేయాలా? మన చుట్టూ ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్వైరన్మెంట్ లేదు కనుక. అది ఉంటే అవసరం లేదు. సో కనుక చదువుకున్న వాళ్ళు ఏం చేయాలంటే పిల్లలకు వేరే, మళ్ళీ పిల్లలకు వాళ్ళ స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడుతుంటే వాళ్ళకి వస్తుంది. కానీ పెద్దవాళ్ళకి స్కూల్ పోలేరు కదా, స్కూల్ ఉండదు కదా. కనుక వాళ్ళు ప్రైవేట్గా స్వీయ అభ్యాసం చేయాలి సరైన పద్ధతిలో. సార్, ఇప్పుడు మీ ఆన్లైన్ కోర్సులో చేరాలంటే కొత్తగా చేరే వాళ్ళకు ప్రాసెస్ ఏంటి? మామూలుగా మీరు ఈ ప్రోగ్రామ్ గురించి తెలిస్తే జనరల్గా ఎలా ఉంటుందంటే, ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యే వాళ్ళు గతంలో వీడియోస్ చూసిన వాళ్ళే ఉంటారు. వాళ్ళు మాత్రమే నమ్ముతారు ఇది. అంటే ఈ రకంగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. కొన్ని వీడియోస్ చూసి వాటిని అనుకరించడం ద్వారా, ఆ మెథడ్స్ని ఫాలో అవ్వడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అని నమ్ముతారు. ఈ ఆన్లైన్ ప్రోగ్రాంలో మీకు 15 వీడియో లెసన్స్, నేను రాసిన ఇంగ్లీష్ టంగ్ బుక్ మరియు స్పీచ్ కార్డ్స్ అని ఉంటాయి. 8 స్పీచ్ కార్డ్స్. స్పీచ్ కార్డ్స్ అంటే ఏంటంటే మీరు రియల్ లైఫ్లో రెగ్యులర్గా మాట్లాడే మాటల్ని కార్డ్స్ మీద రాసి ఉంటాయి. అవి మామూలుగా ఎక్కడ పోయినా మీరు మాట్లాడతారు. ఎలా గ్రీట్ చేయాలా, ఎలా థ్యాంక్స్ చెప్పాలా, ఎలా ఆఫర్ చేయాలా, ఎలా రిక్వెస్ట్, ఇవన్నీ ఉంటాయి దాంట్లో. అవి ఎప్పుడు జేబులో పెట్టుకొని అలా మీరు బయటికి వెళ్ళినప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు వాటిని తీసుకొని మైండ్లో అనుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆ మాటలు మీకు వచ్చినా కూడా రియల్ లైఫ్లో మాట్లాడదామంటే గుర్తుకు రావు. ఇక్కడ ఉంటాయి కానీ ఇక్కడికి రావు. కారణం ఏంటంటే ఆ మాటలు ప్యాసివ్ స్టేట్లో ఉంటాయి, డల్ స్టేట్లో ఉంటాయి. సో వాటిని యాక్టివ్ చేయాలంటే వాటిని అప్పుడప్పుడు గుర్తుకు తెచ్చుకోవాలి. అందుకోసం స్పీచ్ కార్డ్స్ ఉంటాయి, 8 స్పీచ్ కార్డ్స్. ఎవరైనా మరి ఈ ప్రోగ్రామ్ని ఇప్పుడు, ఎందుకంటే కరోనా సమయంలో మనం 2 days ఫుల్ డే ప్రోగ్రామ్ జరపలేకపోతున్నాం కనుక ఈ కోర్సులో ఎవరైనా డిగ్రీ, PG చేసిన వాళ్ళు, ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు దీంట్లో జాయిన్ కావచ్చు. దీనికి మేము ఇప్పుడు అంటే నా నంబర్ మీద కాల్ చేసినా సరే 9912343940. వెబ్సైట్ వచ్చేసి www.bkrealenglish.com. ఇక యూట్యూబ్లో బీకే రెడ్డి అని మీరు టైప్ చేస్తే నా వీడియోస్ వస్తాయి. మీకు మెథడ్ తెలిసిపోతుంది కొంతవరకు. అప్పుడు మీరు దీంట్లో జాయిన్ కావచ్చు. ఈ 15 వీడియోస్, ఇంగ్లీష్ టంగ్ బుక్, 8 స్పీచ్ కార్డ్స్తో మీరు ప్రాక్టికల్ జరగాల, ఎక్సర్సైజ్ జరగాల. ఒట్టిగా ఏదో తెలుసుకోవడం కాదు, ఇక్కడ మాట్లాడడం జరగాల. తెలుసుకోవడం మాట్లాడడం కాదు, మాట్లాడడం.
ఇది ఒక సైక్లింగ్ స్విమ్మింగ్ నేర్చుకున్నట్టుగానే, సైక్లింగ్ నేర్చుకోవాలంటే సైకిల్ ఎక్కాల్సిందే, స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే వాటర్లో దిగి ఈదాల్సిందే. థియరీలాగా ఏదో బుక్ చదివితే వచ్చేది కాదు. ఇంగ్లీష్ స్పీకింగ్ కూడా పుస్తకం చదివితే వచ్చేది కాదు. మీరు డెఫినెట్గా స్వీయ అభ్యాసం చేయాలి. సో ఈ ప్రోగ్రామ్ మీరు ఈ రకంగా మీకు నా నంబర్కి కాల్ చేసి లేకుంటే వాట్సాప్ మెసేజ్ రిక్వెస్ట్ పెట్టినా సరే కోర్స్ సంబంధించిన మిగతా డీటెయిల్స్ మీకు పంపుతాం. దాంట్లో మా కోఆర్డినేటర్ నెంబర్ ఉంటుంది. ఫీ వచ్చేసి 1750. దీనికి 1750 మీరు ఏ మోడ్లోనైనా పంపినా కూడా మీకు బుక్ పోస్ట్లో వస్తుంది. వీడియో లెసన్స్ మెయిల్కి వస్తాయి. మీరు అంటే మొదటగా మేము 5 వీడియోస్ పంపుతున్నాం. ఎందుకంటే అన్నీ ఒకేసారి డంప్ చేస్తే మీరు వాటిని చూడరు కనుక మొదటగా 5 వీడియోస్, మళ్ళీ 10 డేస్ తర్వాత మళ్ళీ 5 వీడియోస్ మీ రిక్వైర్మెంట్ బట్టి అలా మీరు చేయొచ్చు. అయితే ఈ 15 వీడియోస్తో మీరు ప్రాక్టీస్ చేసినాక డెఫినెట్గా మీరు మాట్లాడగలుగుతారు. కాకపోతే ఈ కరోనా తర్వాత మళ్ళీ మేము రెగ్యులర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే దాంట్లో అదేమో 2 డేస్ ఫుల్ డే ప్రోగ్రామ్ విత్ లంచ్, టీ, స్నాక్స్ ఇవన్నీ ఉంటాయి. సో అది 4500 ఫీ ఉంటుంది. దీంట్లో జాయిన్ అయిన వాళ్ళకి ఆ ప్రోగ్రామ్కి వస్తే ఒక 1000 రూపాయలు కన్సెషన్ ఇస్తున్నాం. సో ఆ రకంగా దీన్ని మీరు ఉపయోగించుకోవచ్చు ఒకవేళ మీకు ఇంకా అవసరం అనుకుంటే సపోర్ట్. సో బీకే రెడ్డి సార్ గారు ఇంతసేపు చెప్పారు కదా కోర్స్ ఎలా నేర్చుకోవాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అని చెప్పారు. సో ఈ కోర్సు ఈజీగా ఇంట్లోనే ఉంటూ మీరు ఎక్కడైనా సరే, విలేజ్లో ఉన్నా సరే, పట్టణంలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే మీకు అనువైన టైంలోనే, ఖచ్చితంగా ఈ టైంలోనే ఏముండదు, మీకు ఫ్రీ ఉన్న టైంలో మీరు ఉద్యోగాలు చేస్తుంటారు, మిగతా వ్యాపారాలు చేస్తుంటారు, మీకు ఫ్రీ టైంలోనే మీ స్మార్ట్ మొబైల్ నుంచే, మీ ఫోన్ నుంచే, ల్యాప్టాప్ కూడా అవసరం లేదు, మీ ఫోన్ నుంచే ఈ కోర్సు నేర్చుకునే విధంగా ఆ విధంగా దీన్ని కోర్సును మొత్తము షెడ్యూల్ రెడీ చేసి పెట్టారు. సో మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే సో మిగతా డీటెయిల్స్ ఇంతగా సార్ చెప్పాడు, కాంటాక్ట్ అవ్వండి. సో ఇది ఇవాళ బీకే రెడ్డి సార్ తోటి ఇంటర్వ్యూ.